కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత సంఘాల ప్రతినిధులు బంద్లో పాల్గొని వర్తక వాణిజ్య దుకాణాలను మూసివేయిస్తున్నారు. ఇక తెల్లవారుజాము నుండి ఆర్టీసీ బస్టాండ్లోని బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ అబ్దుల్ సుబాన్ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని, ఉద్యోగాల్లో ఒక వర్గం దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని దళిత జేఏసీ నాయకుడు జక్కుల ఆనంద్ పేర్కొన్నారు.